విచిత్రవీర్యుడు మరణించాక హస్తినాపురం మరోసారి అనిశ్చితిలో పడింది. సత్యవతి హృదయంలో ఒకటే భయం, కురువంశం అంతరించిపోతుందా అని. భీష్ముడు ఉన్నాడు, కాని అతని ప్రతిజ్ఞ వంశ భవిష్యత్తును బంధించింది. తన మనసులో దాగి ఉన్న ఒకే ఒక ఆశను సత్యవతి బయటపెట్టింది. తన మొదటి కుమారుడు మహర్షి వ్యాసుడు నియోగం ద్వారానే ఈ రాజ్యం నిలుస్తుంది అని ఆమె భీష్మునికి చెప్పినప్పుడు ఆకాశమే కుంగిపోతున్నట్టయింది. అరణ్యంలో ధ్యానం చేస్తున్న వ్యాసుణ్ణి సత్యవతి పిలిపించింది. బాధను విన్న వ్యాసుడు, మాతా, మీరు కోరినదంతా జరుగుతుంది అని అంగీకరించాడు. అలా కురువంశం భవిష్యత్తును మార్చబోయే దైవిక క్షణం సమీపించింది. అంబిగా గదికి దరిదగ్గర్లో వ్యాసుడి అడుగులు వినిపించాయి. హస్తినాపురం భవిష్యత్తు ఇప్పుడు కొత్త దారిలో నడవబోతోంది. ప్రియ భక్తులారా, మీరు నా నామాన్ని వినడమే నాకు ఆనందం. ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరింత భక్తి, మరింత శాంతి కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీతోనే ఉన్న మీ శ్రీకృష్ణుడు.